గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మంచి వ్యక్తుల్ని ఇలాంటి ఒక మంచి పనిని 10 మందికి చూపించాలి, ఎంకరేజ్ చేయాలి. బికాజ్ చెడు ఎంత విస్తృతంగా కనిపిస్తుందంటే అభివృద్ధి కూడా అలాగే చెందుతుంది. 10 మంది చూసి లైక్ కొట్టేసరికి అది పుష్ అవుతూనే ఉంది. సో ఇలాంటి మంచిని కూడా ఆల్రెడీ మీ వీడియోస్ చాలా వైరల్ అయినాయి అనుకోండి. బట్ ఇలా మా యూట్యూబ్ వ్యూవర్స్ నుంచి కూడా కొంతమంది మీ వైపు చూడాలి అని చెప్పి మీ గురించి తెలుసుకోవాలని చెప్పి అదంతా. మీరేం చదువుకున్నారు? ఏంటి ఏ బ్రాంచ్? ఎలక్ట్రికల్. నేను ఎలక్ట్రికల్ బీటెక్ చేశాను. ఎలక్ట్రికల్ కానీ నా చదువు అంత ఎక్కలేదన్నయ్య. నా చదువు ఎక్కలేదు. నేను మూవీస్ లో ట్రై చేశానన్నయ్య. 1.5 years ట్రై చేశానన్నయ్య. చాలా కష్టపడ్డానన్నయ్య. ఎక్కడ ఛాన్స్ లేదన్నయ్య. భోజనం తినడం కూడా నాకు ఉండదు కదన్నయ్య. అందునే హైదరాబాద్ వచ్చాను. అమీర్పేటలో ఉన్నాను, మా ఫ్రెండ్స్ తో రూమ్స్ తో ఉన్నాను. చాలా ట్రై చేశాను కానీ నాకు అవ్వలేదు అన్నయ్య. యాక్టింగ్ అసలు చాలా చాలా ఇష్టం. యాక్టింగ్ అనేది చాలా ఇష్టం. అసలు నా ప్రొఫైల్ కూడా ఉంటుంది అన్నయ్య ఒక యాక్టింగ్. మీరు చూడండి నన్ను ఒకసారి చూస్తే నాకు కుబేరా చేశాను, అమ్మమ్మ సాంగ్ చేశాను, మొత్తం చేశాను అన్నయ్య. కానీ యాక్టింగ్ నాకు అవ్వలేదు. దేవుడు అది ఇవ్వకపోయినా నాకు ఒక మంచితనం ఇచ్చాడని, జనాలు ఉపయోగపడేది ఇచ్చాడని నాకు. నిజంగా చాలా యాక్టర్ కి ఎలా అభిమానులు ఉంటారో వాళ్ళని రియల్ హీరోస్ అంటారు కదా, రియల్ హీరోస్ లాగా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. కొన్ని రోజులు పోనివ్వండి, మీరు ఆల్రెడీ మంచిగా మీకు మంచి మంచి ఫాలోవర్స్ ఉన్నారు. మీరే చెప్తున్నారు బ్యాడ్ కమెంట్ ఒక్కటి కూడా లేదని. చూడండి కావాలంటే చెక్ చేయండి. అసలు చాలా 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 హ్యాపీగా ఉందండి నాకైతే. ఆవిడైతే మీ రీల్స్ చూసారు, ఇలాంటి సమాజంలో ఎంత మంచి వ్యక్తి ఉన్నారా అని చెప్పి షాక్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒప్పుకొని చేసుకున్నారు. మీరు ఎలా ఆవిడని ఎలా ఇష్టపడ్డారు? నేను నిజంగా చెప్తున్నానా, నేను అసలు ఆ అమ్మాయి కూడా ఫేస్ కూడా నేను సరిగ్గా చూడలేదని, నిజంగా చూడలేదని. ఆ అమ్మాయి ఫేస్ కూడా మా మమ్మీ మా డాడీ ఏం చెప్తే అది నేను చేసుకున్నానని. ఇది నిజం అని ప్రామిస్ ఏమంటే వేస్తాను. మా మమ్మీ మా డాడీ చేసుకోమన్నారని నేను చేసుకున్నానని. నిజంగా అయితే నిజంగా చెప్తున్నాను. ఆవిడ నాకు రాగానే వణిగేశారని ఇలాగా చూసినప్పుడు పెళ్లి చూపులు వణిగేసి ఎవరు ఈ అమ్మాయి చూడాలా వద్దా అని చెప్పి మాకు చాలా భయం వేసేదాన్ని. కానీ తర్వాత మళ్ళీ వచ్చానని, ఫస్ట్ మళ్ళీ ఒకసారి మాడతానని చెప్తానని వెళ్ళానని. వెళ్తే తను ఏ క్వశ్చన్ అడగలేదని. నన్నైతే ఒకటే అడిగారండి, మా మమ్మీ డాడీని బాగా చూసుకోమని చెప్పారు. ఆయన అడిగింది ఒక్కటే. సో నేను ఎస్ అని చెప్పాను. నేను ఏ అడగలేదని, అదొక్కటే. నువ్వు వంట బాగా చేస్తావా, నువ్వు అదిగా అసలు ఏ అడగలేదని. మా మమ్మీ మన డాడీ చూసి, ఎందుకంటే మనం ఏదో ఉంటామని కొంచెం ముసలాళ్ళు అయిపోయారని వాళ్ళని చూసుకోవడానికి మనమే కదా నేను చూసుకోవాలి. ఎక్కడ ఉండటం నా దేవుడు మన రూపంలో ఉంటారు కదా, పేరెంట్స్ రూపంలోనే అంతే. మా పేరెంట్సే నాకు నా దేవుళ్ళని నిజంగా చెప్తున్నాను కదా. వాళ్ళు లేకపోతే నేను లేనని, మిమ్మల్ని మీరు సీరియల్స్ చూడరు బేసికల్లీ, ఎక్కువ చూసుండరు. చాలా మంది సీరియల్స్ చూడరు. డబ్బింగ్ సీరియల్ ఒకటి ఉండేది, హిందీ సీరియల్, ఈ తరం వెళ్ళాలి అని ఒక సీరియల్ ఉండేది. చూసే వాళ్ళకి అర్థమవుతుంది. మీ కపుల్ని చూస్తే నాకు వాళ్ళే గుర్తొస్తున్నారు. ఎందుకంటే సేమ్ అందులో కూడా ఒక అమ్మాయి స్టడీస్ ఆపేస్తుంది అనమాట మధ్యలో. పాపం ఆమె IPS ఆఫీసర్ అవ్వాలనుకుంటుంది, స్టడీస్ ఆపించేసి పెళ్లి చేసేస్తారు. అతను కూడా మీలాంటి ఒక మంచి మనిషి అనమాట. ఆమెకు పెళ్లి ఇష్టం ఉండదు, అప్పటికప్పుడు చేస్తారు. చేసిన తర్వాత ఆమె ఎంత మంచి హస్బెండ్ నాకు దొరుకుతాడా అని చెప్పి రియలైజ్ అవుతూ ఉంటారు. సో నాకు ఈమె చెప్తుంటే ఆమె మాటలు, మీ గురించి వింటుంటే మీ గురించి నాకు ఆ సీరియల్ గుర్తొచ్చింది సడన్లీ. ఇంకొంచెం చదువుకునే రోజుల్లో చూసాను అనమాట. అసలు నేను పెళ్లి కూడా చేసుకోకూడదు అనుకున్నానని. చేసుకుంటే ఒకవేళ అలా చెప్పకూడదు, కానీ కొంచెం చేతులు కాళ్ళు లేని వాళ్ళు చేసుకుంటే వాళ్ళు మన లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. సర్లేండి, మరి అంత ఆలోచించకండి. అంత ఉండేదండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మన లైఫ్ ఇస్తే మన లైఫ్ లాంగ్ మనం బాగా చూసుకుంటారు. కానీ ఏ ఊరు వెళ్ళలేదని ఇప్పుడు వచ్చి అన్ని ఊర్లు తిప్పుతున్నాను. నేను చూడని లైఫ్ని ఇప్పుడు మా హస్బెండ్ నాకు అన్నీ చూపిస్తున్నారండి. నాకైతే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. మేము బయటికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి కపుల్, మీరు చాలా బాగుంటారు ఇద్దరు అన్న ఒక అండర్స్టాండింగ్ ఉంటారు అని చెప్పి అంటున్నాను. కాలేజ్ డేస్ లో, స్కూల్ డేస్ లో అల్లరి చేసేవారు కదా మీరు? చాలా అల్లరి. ఎప్పుడు నుంచి కొంచెం ఈ టైప్ కొంచెం సొసైటీ పట్ల ఈ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ అంటే ఇంట్లో జాబ్కి వెళ్ళమన్నారని, నేను జాబ్ బాబోయ్ మనకి అని చెప్పి అలా ఉండేవారని. మా మావయ్య గారు రమ్మన్నారు షాప్, 100 రూపాయలు కానీ రాయమండ్రి నుంచి కాకినాడకి 100 రూపాయలు ఇచ్చారు. అక్కడి నుంచి బండ్లు తేవాల. అలాగా ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నానని. అది మా మావయ్య గారి వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను. 100 రూపాయలు కానీ 100 రూపాయలకి రాయమండ్రి నుంచి కాకినాడ వెళ్ళాలి. కాకినాడ నుంచి అక్కడ బండ్లు ఉండేవి, కాకినాడ నుంచి ఇక్కడ రాయమండ్రి తీసుకురావాలి. ఇలా వైజాగ్ వెళ్ళేవాడిని, తుని మొత్తాన్ని తిరిగి ఉన్నాను. చాలా కష్టపడానని. ఆ కష్టం నాకు తెలుసని. ఎందుకంటే
ఏంటో ఒకసారి అన్న కూడా దొరికే కదా నా రోడ్లలో అదేని చూసి వాళ్ళకి చేసేవాడిని అన్నయ్య. హైవేలో ఏమి ఉండవు కదా అన్నయ్య, హైవేలో అసలు ఏమి ఉండవు, ఏం దొరకవు. అందునే బాబు నాకు నేను ఎంత కష్టపడ్డానో అలా కష్టం ఉండకూడదని చెప్పి నేను ఇచ్చే చిన్నదే, కానీ నన్ను చూసి ఒక్కలైనా ఇన్స్పైర్ అవ్వరా. ఈ రోజు ఇన్స్పైర్ అయ్యారు. మీరు చెప్పారు కదా స్కానర్ పెడితే నా మొహం చూడలేదు, ఏమీ చూడలేదు, అకౌంట్ చెప్తే 3 లక్షలు దాటేశారు. అదే తన మొహం ఆ వీడియోలు తినే చేసిందని, ఆ బుర్రకాయలు వేసుకుని ఉందని ఆ అమ్మాయి మొహం చూసే చేశారని. తర్వాత నేను ఇంకో వీడియో చేశాను, అలా చూసేశారని. తర్వాత అందరు థ్యాంక్స్ సో మచ్ కూడా చెప్పారని. ఒక్కరు కదని ఎమ్మెల్యే గారి నుంచి మనకు సపోర్ట్ చేసి వచ్చారని. చిన్నపిల్ల అని మీరు చెప్తే నమ్మరాని డాక్టర్ దగ్గరికి వెళ్ళానని. ఇది నిజం రియల్ స్టోరీ అని. ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళానని, వెళ్ళని చూశానని. కిందకు వచ్చేస్తానని. ఆ అబ్బాయిని నేను రీల్లో చూశాను, నేను మా డాక్టర్లు అందరూ నీకు పంపించాను, అందరికీ ఫ్రీగా చేయమని చెప్పి బతిమాలేను, నేను డబ్బులు ఇచ్చాను, 100 రూపాయలు వేసాను ఫోన్పేలో అన్నారన్న. ఒక రిక్షా డ్రైవర్ నుంచి, ఆటో డ్రైవర్ నుంచి, కార్ డ్రైవర్ నుంచి, వాచ్మెన్ నుంచి, ఒక డబ్బు ఉన్న వాళ్ళ నుంచి, ఒక మిడిల్ క్లాస్ నుంచి మొత్తం అందరూ డబ్బులు వేశారని. ఆ అబ్బాయి ఇప్పుడు బతుకుతున్నానని. ఆ బాబుకి ఈరోజు ట్రీట్మెంట్ జరుగుతుంది అనడానికి రీజన్ ఏంటంటే మాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కూడా మేము ఎప్పుడు రుణపడే ఉంటామండి. బాబుకి ఏమైందండి? యాక్సిడెంట్ అది కాదు, చిన్నప్పటి నుంచైనా మైండ్లో నీళ్ళు ఏదో పట్టిందంటని. ఇలా ఇక్కడ ఇలా పైప్ వేసారని, ఈ పైప్ ఇంక యూరిన్ నుంచి అలా వస్తుంటదంటని. అది ఆపరేషన్ జరిగిందని ఫిజియోథెరపీ కోసం అడిగారని. ఆగరా డాక్టర్లు కూడా 3 లక్షలు అయ్యేదని మాది 93,500 చేశారని. 2 లక్షలు డిపాజిట్ చేశారని బాబు పేరు మీద. 22,000 అది ఖర్చులు, ఆటో ఖర్చులకి, మెడికల్ ఖర్చులకి, అది ఇది అని చెప్పి దానికి ఇస్తానని. అసలు ప్రతి రూపాయి నేను లెక్క చెప్తానని. అసలు రూపాయి కూడా తిన్నాని. నా దేవుడుతున్నాడని, నాకు అది చాలు, నాకు ఎవరిది అవసరం లేదు, నా దేవుడుతున్నాడు. ఈ రోజు మీరు మొదలుపెట్టిన సంకల్పం ఒక బలమైన సంకల్పం కాబట్టి ఈ రోజు 10 మందికి ఉపయోగపడుతుంది. ఇది ఇంకా అభివృద్ధి చెందాలని మేము కూడా కోరుకుంటున్నాం. అంటే మీరు ఏదో మాట అన్నారు, ఏమన్నారు, ఎవరికైనా లైఫ్ ఇవ్వాలి అని అనుకున్నారు, పెళ్లి చేసుకుని అని అనుకున్నారు, కానీ మీరు మంచిగా ఆలోచించారు కాబట్టి మీకు మీరు ఏదో ఎవరికో లైఫ్ ఇద్దాం అనుకున్నారు, కానీ మీ లైఫ్ లో మీకు ఉపయోగపడే వైఫ్ వచ్చారు. నిజంగా అర్థం చేసుకుని దేవుడు నాకు లైఫ్ ఇచ్చాడు ఈ అమ్మాయితో. ఎందుకంటే నేను డబ్బింగ్ అంతలా చెప్పలేనని, కానీ ఈ అమ్మాయి డబ్బింగ్ నా వాయిస్ సరిగ్గా రాదని, కానీ ఈ అమ్మాయి రావడం వల్ల నాకు ఒక మెట్టు ఎక్కిందని. ఎందుకంటే చాలా మంది అంటారు ఏంటి పిల్లలు వస్తే ఏంటి వెళ్ళాలి అంటారు, కానీ నా పిల్లలు వైఫ్ రాగానే నేను ఒక మెట్టు ఎక్కేసానని. నిజంగా ఆ అమ్మాయి అదృష్టం కూడా నాకు వచ్చిందని. ఆ అమ్మాయి బాగా చెప్తుంది కదా, కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచులు అందరూ. నిజంగా చెప్పాలంటే నన్ను ఎంత బాగా చూసుకుంటారో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన అంతే బాగా చూసుకుంటారు. ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఇది చూసి చాలా సర్ప్రైజ్గా అనిపిస్తుంది. సో మా హస్బెండ్ అయితే 10 ఇయర్స్ నుంచి సోషల్ సర్వీస్ చేస్తున్నారు. 4 ఇయర్స్ నుంచి ఏమో భవానీమాల సేవలు అయితే చేస్తున్నారు. 3 ఇయర్స్ నుంచేమో స్వామిమాల చేస్తున్నారు. నేను పెళ్ళైన దగ్గర నుంచి నేను చూస్తున్నాను 1 ఇయర్ నుంచి. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా కష్టంలో ఉన్నారు అని చూడగానే వాళ్ళ దగ్గర ఆగి వాళ్ళ కష్టం తెలుసుకొని వాళ్ళకైతే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారండి. ఈయనైతే ఆయన ఉన్నంతలో హెల్ప్ చేస్తూనే ఉంటారు, చేస్తుంటారు కూడా. సో ఆ విషయంలో చెప్పాలంటే 1 రూపీ కాయిన్ వేస్తాను, 1 రూపీ కాయిన్ ఇచ్చేస్తాను.